క్లాస్ 9th లో ఒక యావరేజ్ స్టూడెంట్ 10th క్లాస్ కి రాగానే సడన్ గా కొన్ని వింత పనులు చేస్తాడు అండ్ వాటి వల్లే టాపర్ అవుతాడు. ఎప్పుడైతే టీచర్ ఒక టాపిక్ ని పూర్తి చేస్తారో మరుసటి రోజు తన ఫ్రెండ్స్ ని పట్టుకొని మరి అరే నీకు సింపుల్ భాషలో చెప్తా అని అదే టాపిక్ ని మళ్ళీ చెప్పేవాడు. ఇంతేకాక వాట్సాప్ గ్రూప్ లో తన ఎక్స్ప్లెనేషన్స్ ని రోజు 10 ఆడియోలు షేర్ చేస్తూ అందరికి పిచ్చి లేపేవాడు. ఇలా టాపిక్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల క్లాస్ లో చాలా మంది అమ్మాయిల్లో బాగా పాపులర్ అయ్యాడు. కానీ అబ్బాయిలు జెలస్ ఫీల్ అయ్యేవారు. అండ్ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్స్ మొదలయ్యాయో ఈ యావరేజ్ స్టూడెంట్ టాపర్ అయిపోయాడు. తనని చూసి జెలస్ అయ్యే వాళ్ళు ఒక అబ్బాయి కోపంతో ఎలా అడుగుతాడు, అరే ఏం మాయ చేసావురా నువ్వు, సడన్ గా ఇంత టాపర్ ఎలా అయిపోయావు? నేనేం మాయ చేయలేదు, కేవలం ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది. అది నేను అమెరికన్ ఫిజిసిస్ట్ రిచర్డ్ ఫైన్మన్ నుండి నేర్చుకున్నా. నువ్వు ఏదైనా చదివిన తర్వాత ఇతరులకు ఆ కాన్సెప్ట్ ని మళ్ళీ సింపుల్ భాషలో చెప్పగలిగితే నీ మెదడు ఆ కాన్సెప్ట్ చాలా ఎక్కువ టైం వరకు గుర్తుంచుకుంటుంది. దీన్నే ఫైన్మన్ టెక్నిక్ అంటారు. దీన్ని కొన్ని నెలలుగా నేను ప్రాక్టీస్ చేసి నా కాన్సెప్ట్ క్లారిటీని పెంచుకొని క్లాస్ లో టాపర్ అయ్యా. అది విని పూర్తి క్లాస్ తనకి సెల్యూట్ చేస్తారు.